ఇంట్లో ఉన్నారట ఆ పనులు వెళ్తాను ఇప్పుడు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఎంత మగోడైనా బెల్లం చేరక పాలు చేయించవలసిందే. అవ్వండ్రా, పెళ్ళయ్యాక ఎవడైనా ఎంత మగోడైనా పెళ్ళయ్యాక బెల్లం చేరక పాలు చేయించవలసిందే. పెళ్ళి అవుతుంది కదా, తెలుస్తుందిలే. నవ్వండ్రా, ఎంత మగోడైనా పెళ్ళయ్యాక బెల్లం చేరక పాలు చేయవలసిందే. పెళ్ళి అవుతుంది కదా, తెలుస్తుందిలే. రోలింగ్ రావట్లేదే. పెళ్లి చేసుకోవడానికి బాగా చేసుకుని ఉన్నాడు. పెళ్లి పెట్టుకున్నా ఆ పందిరి సరిగ్గా వేయలేదంట. ఫోటోగ్రాఫ్ ఎంత వరకు రాలేదు. ఈవెంట్ ఆర్గనైజర్ కి అంత అప్పు చెప్పు, మనం చేసుకునే వాళ్ళం కదా. అది కట్ చేసి ఆయన అదృష్టం బాగుంది, బెకార్గా పుట్టాడు కానీ అన్ని ఉన్నోడు ఇంట్లో పుట్టుంటే అర్థం ఏంటి అవతారం అలా చూస్తారు. ఏంటి అవతారం సార్ కాల్ చేయండి. కొండలు తెగిపోయిన గున్న ఏనుగు మొహల మహంతుడు ఆ పందిరి సరిగ్గా లేదంట. నీ కూతురు చెప్తా ఉన్నా కదా, ఏదో ఫోన్ వస్తుంది. అట్ట ఫోన్ వస్తా సార్ చేయరు. వెరిగా మంది చేస్తామని చేసుకునే బ్యాసం అన్నా. సర్లే ఎందుకు నేను ఏమిటో చేసేది అంటే అన్ని తిరిగి పోతావు రే, నాశనం అయిపోతావు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? A few moments later. Take 63, take 91, take 100, take 125. ఏంట్రా మర్చిపోయింది, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమా? డౌట్ రాలేదా? ఇక్కడ పోయింది. అబ్బాయి మంచిదై ఉండాలా, కుటుంబం మంచిదై ఉండాలా. పర్లే కదా. సారీ రైట్ నుంచి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏం కాదమ్మా, ఈ విషయం దాచిపెట్టు తప్పు కదా. పెళ్లి పీటల మీద ఆగిపోయింది అంటుంది. చెప్పండి, ఎవడో ఎవడో ప్రేమించిన దాన్ని తీసుకొని మాకు అటకేస్తారంటారా? ఏం కాదమ్మా, ఈ విషయం దాచిపెట్టడం తప్పు కదా. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఎంత
అదే రోలింగ్ అర్థమైందా? మావయ్య డైలాగ్ జరుగుతుంది. మావయ్య డైలాగ్ ఉంది కదా. ఎందుకమ్మా కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మీరు ఉన్నా సార్ అవసరం లేదు కొంత. సుఖ సినిమాలో చూసావా? దరిద్రం తెలుసా? సీట్ పేపర్ మళ్ళీ చేతిలో రాజు, ఎవరైనా ఒక్కరికి నవ్వుతూ చెప్తారా? స్వామి గారు మీరు ఇన్నిసార్లు ఒరిగారంటే పోయింది అక్కడ. ఎవరైనా పెళ్లి కొడుకు రెడీ చేశారా? తీసుకొచ్చాను. సార్ ఏంటి సార్ అది? 4 గెల్లకాయలు. ఇది రియలైజేషన్. ఏటైంది? పెళ్లి కూతురు లేచిపోయింది. 2,000 years later. కొంచెం తెలియదు. అంటే మీరు చూసారు ఎవరు? రాజా తిరిగి అమ్మపడు. రాజా మీరు సాటిస్ఫై చేయట్లేరు. ఒకసారి అయి చెప్పు. బాయ్. చేయడం వల్ల బయటపడే మార్గం దొరకలేదు. ఇప్పుడు నేను ప్రేమించిన వారితో లేచిపోతున్నాను. షాప్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి మన కూడా పెట్టండి. కొంచెం అర్జెంట్ అసలు మీరు నేను ప్రసాద్ ఆఫీస్ స్టాఫ్ అండి. రే తిప్పుతున్నారు. ఇది ప్రోగ్రామ్ ఉందంటారా? మీరు ప్రోగ్రామ్ ఇస్తారా అని చెప్పి అందరూ ఎదురు తిరగల్లో వదిలి కొనేసేయండి. వద్దు కట్టు. అట్టికలు తీసుకొచ్చానండి. 4 కాయలు బాగాలేదు, మార్చుకుని రమ్మన్నారండి. వెళ్ళండి, 4 కాయలు మార్చుకుంటాను. ముందుగా వచ్చేసారా? పచ్చి చేయించుకుంటా అన్నాడు. ఎవరో వచ్చేటట్టు మొత్తం పోయింది. సరే రోలింగ్ అంటే అది తెలివైన చంప చెల్లు మనకి పోయింది. అమ్మాయికి నీకు చెప్పి వెళ్తున్నప్పుడు చంప చెల్లు మనకి పోయింది. విరాజ్ గారు 4 సార్లు ఫోన్ చేసిందంట. అంతకాదు చేసింది. అమ్మ లచ్చ గారు మీరే నన్ను కాపాడారు. మీ అబ్బాయి కట్టు పుచ్చుకొని శివశివ అమ్మ లచ్చ గారు మీరే నన్ను కాపాడాలి. మీ అబ్బాయి కట్టు చేత్తో పుచ్చుకొని పోయింది. ఏం చెప్పా? ఏం చెప్పాను? బ్రహ్మాండమైన సంబంధం సెట్ అవుతుంది అని చెప్పాను. ఎక్కడ 2 సార్లు అయిందిగా పెళ్ళి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నవ్వాల్సింది లాస్ట్ లో. మీ అబ్బాయి కత్తి చేత్తో పుచ్చుకొని పిచ్చ కుక్కలాగా పడ్డాడు. అబ్బాయికి సంపద ఈ ముక్క ముందే చెప్పచ్చు కదా. ఎలా చెప్పలేస్తానే? తప్పే ఉందండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు సైతం కూడా చేసుకుంటారు. అయినా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు కోళ్ళు ఈ మహద్భాగ్యం ఎంతమందికి తండి? ఆ కొడుకు కోడలు అంటే 60 ఏళ్ళు అయిపోతుంది. అయినా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టు ఈ మహద్భాగ్యం ఎంతమందికి చెప్పండి? దొబ్బింది ఇది. బయలుదేరు. అమ్మగారు చిచి అమ్మ 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 అంతవరకు కాఫీ ఇస్తా అన్నారు. 5 నిమిషాలు చేస్తాం. అందరు చూసారు? బాబు పెద్ద పెద్ద సినిమా వాళ్ళు రాజకీయ నాయకులే పెళ్లి
తప్పే ఉంటాడు తప్పే ఉంది బాబు. పెద్ద పెద్ద సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు చేసుకోగలండి, పోరు నువ్వు చేసుకుంటే ఏమిటట? అయినా కలిసి వచ్చే కాలానికి ఆయన అమ్మా మొన్నటికి మొన్న ఒక పెళ్లి కుదిరిస్తే పేట్ల మించే పక్క అమ్మాయి లేచిపోయింది. యాక్షన్. ఎవరు పట్టుకోమడికే మొహం వేసుకోండి. ఈ అప్ప మాట్లాడడానికి వెళ్తాం మన కదా కనిపించని చెప్తాను. అరే దునపోతా ఇందాక కట్టిలేవరా రే పనికి మళ్ళాడా అమ్మా రే. ఆయన తెలుస్తుంది అక్కడ నుండి చూస్తా నిన్నేరా I tried so hard. రికార్డ్ అయింది విన్నావా? కోసం మరుగుతున్న నాటకు రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇది ఎక్కడున్న విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అంతేకాని ఇది ఎప్పటి నుంచో విషయం మాట్లాడాలి. My God, guys, seriousness. ఏమ్మా ఇది ఎప్పటి నుంచో విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ఎప్పటి నుంచో విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అంతేగాని నేను మగాన్ని చేసి అందరి మ్యాటర్ సెట్ అవుతుంది. అందరి మ్యాటర్ సెట్ అవుతుంది, మా మ్యాటర్ సెట్ అవ్వట్లేదు. అందరి మ్యాటర్ సెట్ అవుతుంది, నా మ్యాటర్ ఏం సెట్ అవ్వట్లేదు. అక్షయ్ మందు పేరు అక్షయ్ కొంచెం వసీకరణ మందుంటే ఇప్పుడు నేను వాడతాను. సరే తెప్పించు. మర్చిపో కదా. థ్యాంక్స్ రా. ఏదో తేడాగా ఉందేంటి? నిరాశం వాడు ఇష్టపడుతుందని చెప్తా ఉన్నాడు. ఏంటేంటి ఓకే తిట్టి కావాలని కొట్టే చెప్పు. అది పెళ్లి చేసుకున్న వాళ్ళు బట్టి నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి.
ఏంటి ప్రసాద్? కక్కే ముందు నవ్వు వస్తుంది, ఏం చేయమంటావు? కక్కే కక్కే అంటుంది. అది నువ్వే అసలు అంటున్నాడు. ఏం కావాలో అడిగి కక్కి కొట్టి తిట్టి కావాలంటే ఎవరు కాదు కదా ఫేస్ అలా కట్టగా అలా ఉండకే చెప్పాను. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏదో మాటలకు మాత్రం వదిలేస్తావా? ఏదో తప్పుగా ఉంటే మర్చిపోయాను దత్తపుత్రుడివి. ఏదో పొరపాటున మాట అంటే ఇలా ఎందుకు తాటలేదు నాకు అది పర్లేదే ఆకాశంలో మందు తాగడానికి అని చెప్పొచ్చు కదా, నువ్వు నీ ఓవర్ యాక్షన్. నీ అబ్బాయి ఎక్కడుంది కాదవా? నువ్వు మాత్రం లేవా? ఇచ్చుడు మీ మద్దలు కూడా పేట నుంచి పారిపోయినట్టుగా విరాజిత్ ప్రసాద్ నువ్వు చేస్తుంటే చెప్తావు వెళ్ళిపోయింది. అయినా సరే కదా అంత లేదు, నేను పట్టించుకోవట్లేదని సరిగ్గా కాన్సన్ట్రేట్ సీరియల్ క్యారెక్టర్ లో మరి అంత సస్పెన్స్ ఏంటి గురు? ఈ విషయం కూడా చెప్పాలి కదా గురు అని అన్ని అన్నారు మనం. మరి సీరియల్ క్యారెక్టర్ లో అంతలాగేంటి గురు? మరి సీరియల్ లో క్యారెక్టర్ లాగా అంత సస్పెన్స్ ఏంటి గురు? సీరియల్ సాధించినట్టు ఎన్ని రోజులు సరే ఏంట్రా ఆడవాళ్ళలాగా టీవీ సీరియల్ చూస్తూ కూర్చున్నావా? వచ్చి కూర్చొని మూడుతో కన్నా పిల్లలేమో మూడులో ఉన్నాడు, రెండుతో పిల్లలు రెండులో ఉన్నాడు. సరే టీ తీసుకో. ఇంకా లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం వదిలేసి వెళ్ళిపోతూ ఏం చేసావా? పోయింది ఏంటది దీని మీద వచ్చావండి. పెద్దలు, పూజలు, కురవృద్ధులు, అవిద్యావాదులు, అమావాస్య చంద్రులు, స్త్రీలలో స్త్రీలలో ఆ దగ్గరికి వెళ్తే పొట్ట పేలి గ్యాస్ రిలీజ్ అవుతాడు. నమ్మదం అది ఊరుకుండా నీకు చిన్న లీడ్ నీకు పప్పు చేసి బావగారు ప్రసాదా ఏంటంటే మనిషి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అసలు పత్తా లేకుండా కనీసం మీరు కూర్చున్నారు కదా. అక్షయ్ ప్రసాదా కాదండి ఏం చేసావా? బాగా చిరాయంటే జోక్ అనుకున్నానండి. అది నిజమైన బాబు. ఇదిగో కంపెనీ ఫైర్వాల్ ప్రాక్టీస్ యాక్షన్ చెప్తాను. హైయెస్ట్ టికెట్ ఆఫ్ ద ప్యాకేజ్ మాట్లాడుకోండి సార్ మీరు. ఈ ఎలక్కే గడికి నా గురించి ఎందుకు సార్? పెద్దానికి నా దాంట్లో అయిపోయాడు. ఈ ఎలక్కే గడి గురించి నాకెందుకు సార్? ఏంటంటే అసలేం దొరికిన దాన్ని తిరుగుదాం, దొరకని దాన్ని తిరుగుదాం. నేను దొరకడం ఎక్కువచ్చా? అప్పుడప్పుడు మర్చిపో. ఇక్కడ ఎందుకు పోతుంది ప్రతిసారి? తప్పకుండా ఇవ్వని వారికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి? రోలింగ్ యాక్షన్ రోలింగ్ యాక్షన్
నవ్వద్దు. రోలింగ్ యాక్షన్. రోలింగ్ యాక్షన్. తట్టుకొని నిలబడిన వాడికి ప్రాబ్లమ్స్ వస్తుంది. తట్టుకొని నిలబడిన వాడికి ప్రాబ్లమ్స్ తట్టుకొని నిలబడిన వాడికి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సార్. బాధలు ఎక్కువ అవుతున్నాయి. రోలింగ్ పెళ్లి చేసుకున్నాం తోడెత్తుకుని ఎందుకంటాను అంటే అంటే దొరికిన దాని దొరుకుతాం అంతే. అది ఖచ్చితంగా లక్ష్మీనాథ్ దగ్గర జరుగుతుంది. తెలుసు మాస్టర్ కనిపించాడు బాగా ఉంది ప్లేస్ లో లేకుండా చూసుకుంది. ఆ రోజు మనం ఉన్నప్పుడు లాస్ట్ గారికి ఫోన్ మాట్లాడేది కదా, అదే చూడటం లాస్ట్ గారు మాట్లాడటం బహుశా ఆవిడకి వేసా వచ్చి ఆలోచించారేమో. లాస్ట్ టైం పండక్కి కోడిపండుకి వచ్చాడు. పని చేయండి, ఎవరితో నాగండి పని పోక పెద్దంతరం చిన్నంతరం లేదంటే నోరేస్తుంది. పెద్దంతరం చిన్నంతరం లేదంటే నోరేస్తుంది. ఏంట్రా చిన్నంతరం పెద్దంతరం లేకుండా నోరు ఇసిరేసేసుకుంటున్నా. అల్లుడు నీకు ఏ కష్టం రాకూడదని నీకు అనుకున్నాం. నీకోసం కూర్చున్నాడు బొక్క. పెద్దంతరం చిన్నంతరం లేదు. పైకి లేచి కదా డైలాగ్. గొడవలో నాగండి బొక్క. పెద్దంతరం చిన్నంతరం లేదంటే నోరు ఇచ్చినట్రా. ఎవరితో నాగండి. పెద్దంతరం చిన్నంతరం లేదురా. రోలింగ్ బ్రో. ఏంట్రా పెద్దంతరం చిన్నంతరం లేదు. యాక్షన్. ఏంట్రా ఏంట్రా చిన్నప్పటి బాధపడలేక పక్కన ఎక్స్క్యూజ్ పెట్టేదా కదా. చంద్రబాబుకి లైఫ్ సెట్ చేస్తారా కానీ చెడగొట్టడం తెలియదు. నువ్వు పోనివా అంతే. చెప్పండి. మావాడి మొదటి సెక్రటరీ నేను చెప్పొద్దా. మీరు నెప్పారంటే పెట్టేనా. మీ సరసన చూడలేకపోతున్నాడు. మనది కానీ ఇప్పుడు మనం వదిలిపెట్టిపోదు. మన అయితే ఇప్పటికీ మనం వదిలిపెట్టేది. మనది కానీ ఇప్పటికీ మనం వదిలిపెట్టిపోదు. మన కాకుండా పోదు. బెడ్డి గారు, ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది అని క్లయింట్ అడుగుతున్నాం. ఏం చెప్పమంటారు? దిలీప్ బాబు గారు, నేను ఊరు వెళ్తున్నాను సార్. మా అత్తగారు పెద్ద మనిషి అయింది. నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్ప అన్ని కార్డులు పట్టకపోయారు కదండి. రోలింగ్. ప్లీజ్ మీ అందరూ కొంచెం బయటకు వెళ్తారా? నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆ ఏటీఎం కార్డు ఎలాగిస్తే బయటకి వెళ్ళి స్మైల్ బల్ చేస్తానండి. అనుకుంటాను. నువ్వు సుందర పూజ చేసినప్పుడు ముగ్గేస్తే ఆ మధ్యలో బొమ్మ పెడతా కదా, దీని పూజ పెడలే దొరికింది. ఆ కార్డుతో మసలు కార్డు అప్లై చేస్తానండి. చెల్లె ఎలాగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుందని క్లయింట్ అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? తెలియదు చెప్పండి బాబు గారు. తెలీదా? అదే చెప్పే మెసేజ్ అర్థం నేను ఇప్పుడు అదే డిస్కషన్. రోలింగ్. సోషల్ వర్క్స్
నాకు కొంచెం వయసు కాదు అడిగారు చిన్న ఫోన్ చేస్తాను సినిమా కదా కడుపునే పడిందా నీ కన్ను ఏజే ఎవరో తెలిసినోడు ఉన్నాడంట బుక్ ఇప్పిస్తానంటాను. ఇద్దరు కలిసి క్లయింట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తాను అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు? ఇదేం చెప్పలే. ఖర్చు పెట్టడం తప్ప కలవడం తెలియదు. ఎలా బతుకుతుంది అంటాం. ఎందుకు నిరాకరణ చేస్తున్నావు? ఎందుకు వెళ్తారు? నీకు కావాలని వెళ్ళినప్పుడు నువ్వే అతని దారిలోకి పెట్టి మారినట్టు చూపించు. ఏమో వాళ్ళ సిచ్యువేషన్ నాకు అర్థం కావట్లేదు. ఒక నిమిషం ఖర్చు ట్రైన్లో భోగిలో పూజినట్లేదు. మదర్ పారిపోయింది. నీతో పెళ్ళి నీతో పెళ్లి తల్లి చనిపోయాడు. పరిస్థితులు తీసుకుపోయినప్పుడు మ్యాచ్ మారిపోతాడు. అందరూ మధ్య కాసుకొని వచ్చింది. రోడ్ పార్టీ ఎందుకు తిరుగుతాడు రోజు వస్తున్నాయి. ప్రసాద్ ఈ రోజుల్లో ప్రసాద్ గారు ఈ రోజుల్లో అమ్మాయి దొరకడం చాలా ఎక్కువ అండి. బ్రహ్మప్రలయంగా ఉంది. రెండు వైపు నుంచి మాయం చేద్దరంటే దొరుకుతుందా? కొంచెం టైం పడుతుంది. ఏంటి ఇప్పుడు దొరుకుతావు? టైం పడుతుంది. ఏంటి ఇప్పుడు? ఏం లేదు మర్చిపోయాను అన్నయ్య ఈ రోజుల్లో అమ్మాయి దొరకడం ఎలా అయిపోయిందని మీ చుట్టుపక్కలకి అమ్మాయి దొరకడం చాలా ఎక్కువ. నవ్వుతూ చెప్తానండి పక్కన ఈ రోజుల్లో అమ్మాయి దొరకడం పెద్ద బ్రహ్మప్రలయం అయిపోయింది. మీ చుట్టుపక్కలకి అమ్మాయి దొరకడం చాలా ఎక్కువ. ప్రసాద్ గారు ఈ రోజుల్లో అమ్మాయి దొరకడం చాలా బ్రహ్మప్రలయం అయిపోయిందండి. మీ చుట్టుపక్కలకి అమ్మాయి దొరకడం చాలా ఎక్కువ. ఎందుకు చేయండి ఈసారి మేము వాడిని అనిపిస్తుంది రాలేదు సార్. ఆయన రేంజ్ వేరు, ఆయనకు కావాల్సిన పిల్లలు వేరు. యంగ్ లేడీస్ తో వర్క్ చేస్తారు, చేసుకోమని సార్. చెప్పచ్చు కదా ప్రతిసారి చేసుకొస్తాయి. ఇప్పుడు ఏంటి సైలెంట్ ఉన్నావు? ఈసారి అనిపిస్తున్నాను ఆ రేంజ్ వేరు, ఆ అమ్మాయిని చూసుకుంటాడు. సో ఆ రేంజ్ వేరు, మన రేంజ్ వేరు. నువ్వు ఆఫ్టర్ సీఓ, నేను ఆఫ్టర్ వచ్చాను. ఆ రేంజ్ ఏదో తెలుసా నీకు? నువ్వు ఆఫ్టర్ సీఓ, నేను ఆఫ్టర్ వచ్చాను. సార్ రేంజ్ ఏంటో తెలుసా? సార్ రేంజ్ కి ఇప్పుడు మనకు అందించారు. ఆయన కావాల్సిన పెద్ద పెద్ద ఫిగర్లు. సో మన వల్ల కాదు. ఏంటంటే కంట్రోల్ అయితే ఇది కూడా కుదరదా? దేవుడా ఏం చేయిస్తే అసలు దేవుడా ఏం చేయిస్తే అసలు దీని మెడలో కాలు పడి దొరుకుతుంది. ఏం చేయిస్తే అసలు దీని మెడలో కాలు పడి దొరికిపోతుంది. అదేం కోరిక ఏదిలా ఏంట్రా అరుస్తున్నావా? అలాపోతే నేను ఎందుకు తీసుకున్నావు? తగ్గల అమ్మాయి స్కిల్స్ బాగున్నాయి. స్కిల్స్ నువ్వు కూడా స్కిల్స్ స్కిల్స్ ఏం చూసి తీసుకున్నావు? స్కిల్స్